ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే ప్రతి ఒక్క పేదవాడికి ఉచితంగా వైద్యం అందించి మందులను ఏ ఒక్కటి లేదనకుండా అన్ని మందులను మనమే ఉచితంగా అందించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ను మంత్రులు రాజనరసింహ, ఉత్తమ్, తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. ఇప్పటికే ఈ హాస్పిటల్ అప్డేట్ అయ్యి 100 పడకల ఆసుపత్రిగా మారిందని, దీనికి కావాల్సిన వసతులు, సౌకర్యాలను గురించి చర్చించారు. అయితే హాస్పిటల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే పేదవాడికి ఎక్కడ ప్రభుత్వ ఆసుపత్రిపై భరోసా కోల్పోవద్దని అధికారులకు సూచించారు. వాళ్ళకి మనం సేవలు అందించాలి. వాళ్ళు గౌరవంగా ధైర్యంతో ఈ యొక్క హాస్పిటల్ నాది, ఏ రాత్రి ఏ పగలు పోయినా నాకు మంచి ట్రీట్మెంట్ దొరుకుతుందనే ఒక నమ్మకం వారికి కలగాలి. సమాజంలో ప్రభుత్వానికి 2 బాధ్యతలు ఉంటాయి. ఒకటేమో వైద్యానికి సంబంధించింది, ఒకటేమో పూర్తి చేసుకునే అవకాశం వచ్చింది. పోయినసారి కొద్దిగా మీకు ఇబ్బందులు జరిగి ఉండొచ్చు. జరిగినాయా? అదిగో జరిగిన చోట్లేదులే. కాబట్టి దయచేసి ఇప్పుడు ప్రశాంతంగా, స్వేచ్ఛగా, బెదిరింపులు లేనటువంటిది, కబ్జాలు లేనటువంటిది, దోపిడీ లేనటువంటి పాలకులు వచ్చారు. ఉత్తమ్ కుమార్ గారు ఎప్పుడన్నా బెదిరించి డబ్బులు లాగిందా? మరి అటువంటి వాళ్ళు తెచ్చుకుంటే మీ ముఖాల్లో కూడా కళ కనపడుద్ది. మెడికల్ డిపార్ట్మెంట్ పూర్తిగా ప్రక్షాళన చేసి